యేసురానుండెను నీవు సంసిద్ధమా సంఘమా. ఆర్భాటముతో దూత శబ్దముతో యేసు వేగమే వచ్చును. మేఘవాహనుడై యేసురానుండెను నీవు సంసిద్ధమా సంఘమా. ఆర్భాటముతో దూత శబ్దముతో యేసు వేగమే వచ్చును. సిద్ధపడుమా ఓ సంఘమా, మేల్కొనుమా క్రైస్తవ సంఘమా. సిద్ధపడుమా ఓ సంఘమా, మేల్కొనుమా క్రైస్తవ సంఘమా. మేఘవాహనుడై యేసురానుండెను నీవు సంసిద్ధమా సంఘమా. ఆర్భాటముతో దూత శబ్దముతో యేసు వేగమే వచ్చును. ప్రవచనములు నెరవేరుచుండగా జాగేలా ఓ మానవా. ప్రవచనములు నెరవేరుచుండగా జాగేలా ఓ మానవా. రక్షణ పొందుమా నిరీక్షణ నొందను. రక్షణ పొందుమా నిరీక్షణ నొందను. ఆత్మను పొందుమా యేసుని సంధించను. ఆత్మను పొందుమా యేసుని సంధించను. మేఘవాహనుడై యేసురానుండెను నీవు సంసిద్ధమా సంఘమా. ఆర్భాటముతో దూత శబ్దముతో యేసు వేగమే వచ్చును. ప్రియ ప్రేమపూర్ణుడు ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరోసారి మనం అందరం కలిసి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు కలిగించినందుకు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఫోన్ చేస్తూ ఉత్తరాలు రాస్తూ ఈమెయిల్స్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము మాత్రమే కాకుండా మాతో పాటు ఉన్నటువంటి ప్రార్థనా బృందం వాళ్ళు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే యెషయా ప్రవక్తకు ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఆ దర్శనములో అతడు పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో దేవుని యొక్క దూతలు గాన ప్రతిగానాలతో దేవుని ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తున్నట్టుగా యెషయా చూశాడు. అలాగే గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనేటువంటి ఈ యొక్క గాన ప్రతిగానాలు పరలోకంలో వినబడుతుండగా దేవుని యొక్క దూతలు అలాగే ఆ శరాపులు దేవుని స్తుతిస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. వారు దేవుని స్తుతిస్తూ ఆ దూతలు ఏం చేస్తున్నారంటే రెంటితో తమ ముఖాన్ని కప్పుకుంటున్నారు, రెంటితో ఎగురుతున్నారు, రెంటితో తమ పాదములను కప్పుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇలాగా చూచినటువంటి యొక్క దర్శనాన్ని చూచినటువంటి యెషయా జీవితంలో అతడు తన వైపు చూసుకున్న వెంటనే అతడు ఏ విధంగా కనిపిస్తున్నాడంటే అపవిత్రుడిగా కనిపిస్తున్నాడు. అపవిత్రమైనటువంటి పెదవులకు కలిగినటువంటి వాడిగా అతడు కనబడుతున్నాడు. వెంటనే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని అని చెప్పాడు. ఈ మాట ఎప్పుడైతే అతడు పలికాడో
ఆ దర్శనంలోనే అతడు ఒక బలిపీఠాన్ని చూస్తున్నాడు. ఆ బలిపీఠం ఏం చేస్తుందంటే ఆ పరలోక రాజ్యంలో ఆ బలిపీఠం మండుతుంది, అగ్నితో అది మండుతుంది. దాంట్లో నుంచి శరాపులలో ఒకడు దాంట్లో నుంచి ఒక కొరవని తీసుకుని వచ్చి అతని పెదవులకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను అని చెప్పాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు మన ధ్యానములో దేవుని బిడ్డలారా అగ్ని చేత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే అగ్ని ఏం చేసే అగ్ని అంటే పరిశుద్ధపరిచే అగ్ని అనే విషయాన్ని మొదటిగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. ఈ యొక్క అగ్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. యెషయాకు ఎప్పుడైతే ఈ పరలోకపు అగ్ని తగిలిందో అతని పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలములో లేవియా కాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ప్రత్యక్ష గుడారములో దేవుని బిడ్డలారా దేవుని యొక్క బలిపీఠం మీద అగ్ని ఏం చేయబడాలి అని అంటున్నాడంటే అగ్ని నిత్యము మండుచున్నవలెను. ఆ అగ్ని ఏం చేయకూడదంటే ఆరిపోకూడదు, అది ఆరిపోకుండా అది మండుతూనే ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క మండే అగ్ని పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా తన పాపానికి అతడు బలి అర్పించి తీసుకొచ్చి తన బలి పశువును దాని మీద ఉంచినప్పుడు ఆ అగ్ని దాన్ని ఏం చేస్తుందంటే దహించి వేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దేవుని యొక్క అగ్ని అదేం చేసే అగ్ని అంటే అది పరిశుద్ధపరిచే అగ్ని అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని అగ్ని మనం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి అపవిత్రత పెదవులకు కానీ హృదయంలో కానీ మన జీవితంలో కానీ ఎక్కడ అపవిత్రతన దేవుని అగ్ని ఎప్పుడైతే మనల్ని తాకుతుందో అప్పుడు ఆ అగ్ని మన పరిశుద్ధపరుస్తుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని అగ్ని ప్రత్యక్షపరచు అగ్ని అనే విషయాన్ని రెండవదిగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనములో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాని చూచినకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఒక పొద హోరేబు పర్వతం మీద మండుచున్నట్టుగా మోషే చూచాడు. మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో అను తన మామమందరం మేపుకుంటున్నటువంటి సమయంలో ఈ యొక్క వింత అతను చూచి ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొదలో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఏంటి అని వాక్య భాగంలో మనం చూస్తే అది సాక్షాత్తు దేవుని స్వరం. ఏం చేస్తున్నాడంటే దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ మోషే దేవుని బిడ్డలారా యోకెబెదు దగ్గర నుంచి వినటువంటి ఆ దేవుడు ఏ దేవుని గురించి అయితే తన తల్లి చెప్పిందో ఆ దేవుడు ఈరోజు పొదలో నుండి ప్రత్యక్షమై ఆ అగ్నిలో ప్రత్యక్షమై ఆయన మాట్లాడుచున్నాడు. మోషే మోషే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడి మోషేతో అంటున్నాడు, దగ్గరకు రావద్దు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు అన్నాడు.